వరప్రసాద్ గుంటూరు జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకంతో ప్రారంభమైన ఈ వేడుకలు ఈరోజు అప్రతిహతంగా జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది వీఐపీలతో పాటు లక్షలాది మంది భక్తులు ఇక్కడ శివరాత్రికి సంబంధించి కోటప్పకొండలో కోటయ్య స్వామిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్కన భక్తులతో పాటు వచ్చే వీఐపీలు కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ ఘనంగా చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం ఇక్కడ కోటప్పకొండకు చేరుకునే భక్తుల దగ్గర నుండి అంటే ఒకేసారి వాహనాలు పైకి రాకుండా పూర్తిగా నియంత్రించగలిగారు. ఒకేసారి వాహనాలు రాకుండా కిందే వచ్చేటువంటి వాహనాలను అక్కడే నిలిపివేసి అక్కడి నుండి ప్రత్యేక బస్సుల ద్వారా ఇక్కడ కోటయ్య స్వామి సన్నిధికి ప్రయాణికులను తీసుకొచ్చిన పరిస్థితి భక్తుల్ని. దీంతోపాటు సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ బస్సులో ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ వీవీఐపీలకు కానీ వీఐపీలకు కానీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. బస్సులో ప్రయాణం చేయడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరించే విషయంలో పోలీసులకు తోడ్పాటు అందించవచ్చు అనేది కొంత ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఉదయం స్వైన్ ఫ్లూ అనేది కొంత ఎఫెక్ట్ చూపించిన పరిస్థితి ఇక్కడ ఉందనుకున్నారు. అయితే ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఒకసారిగా భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే కోటప్పకొండకు సంబంధించి దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శించుకున్నారని చెప్తా ఉన్నారు కోటయ్య స్వామికి. అలాగే సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. పట్టు వస్త్రాలను కోడెల శివప్రసాదరావు సమర్పించడం జరిగింది. ఒక వెండి ప్రభతో ఒక ఉత్సవంలాగా బయలుదేరి పట్టు వస్త్రాలను సమర్పించిన కోడెల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రబల దీపాల కాంతులతో మనకి కనిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం కోటప్పకొండ కింది భాగంలో ఉన్నటువంటి దాదాపు 13 అత్యంత పెద్ద ప్రభలు ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపుగా 70 నుంచి 90 అడుగుల ఎత్తులో ఈ ప్రభలు నిర్మించడం జరిగింది. ఈ ప్రభలు మొత్తం కూడా 13 ప్రభలు మనం పెద్ద ప్రభలు చూస్తున్నాం. చిన్న ప్రభలు దాదాపు ఇక్కడ వేల సంఖ్యలో వస్తున్న పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా మార్గ మధ్యలో అనేక ప్రభలు ఇంకా వస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభల నిర్వాహకులకి మధ్య పోలీసులకి మధ్య మాత్రం ఒక చిన్న వివాదం నడుస్తూ ఉంది. ఈ ప్రభల మీద ఎటువంటి అసాంఘిక చర్యలు కానీ లేదంటే వేరే ఇతర డ్యాన్సులకు కానీ అంగీకరించే ప్రసక్తి లేదని పోలీసులు చెప్తుంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటాం దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని ఒక పక్క నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక చిన్న వివాదంతో కొత్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత మళ్ళీ వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేశారు ప్రజాప్రతినిధులు. సాంస్కృతిక కార్యక్రమాల వరకు అంటే ఎటువంటి అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల వరకు నిర్వహించుకునేందుకు వాళ్ళకి కొంత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో వివాదం సద్దుమణిగింది. ఓ పక్కన ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూనే వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఇక్కడ కోటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నటువంటి కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసే ఉంది. ఆ భక్తులకి సంబంధించి దాదాపు 2 లక్షల లడ్డూలను ఇక్కడ ఏర్పాటు చేసింది. అలాగే 75,000 అరిసెలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి. వచ్చేవారికి తాగునీరుతో పాటు ఆహార పదార్థాలు దీంతోపాటు స్వైన్ ఫ్లూ మాస్కులను కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మనం సాయంత్రం ఉత్సవాలకు సంబంధించి ఇప్పుడు రాత్రి మొత్తంగా కూడా ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పోలీసులు. అలాగే మనకి కర్ణాటక కడప ఇతర పక్క రాష్ట్రాల నుంచి కూడా కోటప్పకొండ శైవక్షేత్రానికి ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వేలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఆ భక్తుల రాక ఒక తాకిడి పక్కన పెడితే ఇటువంటి వాహనాలకు సంబంధించి వచ్చే వాహనాలు వల్ల ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదనే రీతిలో పోలీసులు ప్రణాళిక చేశారు, సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇప్పుడు ప్రభల దగ్గర ఎటువంటి ఘర్షణ వాతావరణం కానీ ఇతరత్ర వేరే వ్యాపకాలు కానీ జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలు జెండాలు పెట్టకూడదు. అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోటోలు కానీ మిగతా వ్యవహారాలు కానీ లేకుండా ఒక భక్తి భావంతో ప్రభల నిర్వహణ కూడా కొనసాగించాలని అలాగే వచ్చేవారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా రాజకీయంగా కానీ లేదంటే సామాజిక వర్గాల వారీగా కానీ ఘర్షణలు దిగే పరిస్థితి లేకుండా ప్రతి ప్రభ దగ్గర కూడా భారీగా పోలీసులను మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రభల నిర్వాహకులు కొంత నిరసన తెలిపినా ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ప్రభలకు సంబంధించి విద్యుత్ కాంతులు దగదగ
వస్తున్న పరిస్థితి. దీంతో ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ప్రబల విశేషాలు మొత్తం కూడా జరుగుతాయి. ఈ అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అనేక మంది ఉపవాసం ఉంటారు, ఉపవాస దీక్ష చేస్తారు, అలాగే జాగారం కూడా చేస్తారు. ఈ జాగారానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రభల్లో అయితే మాత్రం ఆధ్యాత్మిక చింతన ఉండేలాగా ఆధ్యాత్మికమైనటువంటి పాటలు అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పోలీసులు ఇచ్చిన అనుమతి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభలు దాదాపుగా మన విద్యుత్ కాంతులతో దగదగ మెరుస్తున్న పరిస్థితి. కోటప్పకొండ ప్రాంతం మొత్తంగా కూడా ప్రభలతో నిండి ఉంది. కోటి ప్రభలు వస్తే కోటేశ్వమి కిందకి దిగి వస్తానటువంటి ఒక మాటని ఇక్కడ నిజం చేసేలాగా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభలు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరప్రసాద్.